ఓం శాంతి. ఈరోజు జూన్ 17వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, మీ కళ్యాణాన్ని చేసుకోవాలంటే అన్ని రకాలైన నియమాలను పాటించండి, అంటే పథ్యం ఉండండి. పుష్పాలుగా అయ్యేందుకు పవిత్రంగా ఉన్నవారి చేతితో తయారైన శుద్ధమైన భోజనమే తినండి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు 21 జన్మల వరకు ఉండే ఏ అభ్యాసాన్ని ఇప్పుడు ఇక్కడే చేస్తున్నారు? సమాధానం: సదా తనువు మనస్సుల ద్వారా ఆరోగ్యంగా ఉండే అభ్యాసాన్ని మీరు ఇక్కడే చేస్తారు. మీరు దదీచి ఋషి వలె యజ్ఞ సేవలో ఎముకలను కూడా అర్పణ చేస్తారు. ఎముకలను కూడా అర్పణ చేయాలి. కానీ ఇది హఠయోగం యొక్క మాట కాదు. మీ శరీరాన్ని బలహీనం చేసుకోరాదు. మీరు యోగము ద్వారా 21 జన్మలకు ఆరోగ్యవంతులుగా అవుతారు. దాని అభ్యాసం ఇక్కడి నుండినే చేస్తారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: అంతర్ముఖులుగా మీతో మీరే నేను దేవతగా అవుతున్నాను కనుక నా నడవడికలు ఎలా ఉన్నాయి? ఏవైనా అశుద్ధ ఆహార పానీయాలు తీసుకోవటం లేదు కదా అని స్వయంతో స్వయమే మాట్లాడుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మీ భవిష్యత్తు 21 జన్మలను శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు సుధాముని వలె మీ వద్ద ఉన్నదంతా భోలానాథుడైన తండ్రికి అర్పణ చేయండి. చదువు విషయంలో ఏ సాకులు చెప్పకండి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఆది మరియు అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా మీ నిజ స్వధర్మాన్ని సొంతం చేసుకునేవారు పవిత్ర మరియు యోగి భవ. వరదానం యొక్క వివరణ: బ్రాహ్మణుల నిజ స్వధర్మం పవిత్రత, అపవిత్రత పరధర్మము. ఏ పవిత్రతను ఆచరించటం అంటే మీ సొంతం చేసుకోవటం కష్టమని మనుష్యులు భావిస్తారో అది పిల్లలైన మీకు చాలా సులభం. ఎందుకంటే మా వాస్తవిక ఆత్మస్వరూపం సదా పవిత్రత అనే స్మృతి కలిగింది కదా. అనాది స్వరూపం పవిత్ర ఆత్మ మరియు ఆది స్వరూపం పవిత్రమైన దేవత. ఇప్పుడు మీ అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితం. అందువలన పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారే యోగులు అంటారు బాబా. స్లోగన్: సహజ యోగులము అని అంటూ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి, శక్తి రూపులుగా అవ్వండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.